మండల్ నివేదిక సూచన అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 7వ తేదీ మండల్ డేగా జరపాలని, అదేవిధంగా మండల్ మిషన్ సూచనలను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని డివిఆర్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన బిందేశ్వర ప్రసాద్ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో వీరు మాట్లాడారు. ఓబీసీల రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల్ గారి మండల్ డే కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బీసీలందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మండల్ డే అనే కార్యక్రమానికి ఎందుకు నామకరణం చేశారంటే, బీసీలకు రిజర్వేషన్ లేనప్పుడు జాతీయంగా ఆయన కమిషన్ రిపోర్టుని భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఓబీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంతమందికి రిజర్వేషన్ లేదు, వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలని చెప్పని ఆగస్టు 7వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రికి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేసినటువంటి రోజు. దాంట్లో ఒక్క అంశాన్నే అమలు చేయడం జరిగింది. దాదాపు 40 తీర్మానాలు చేస్తే, కాబట్టి మిగతా 39 తీర్మానాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ దాని మీద అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. బీపీ మండల్ డే ఆయన బీపీ మండల్ కమిషన్ని సబ్మిట్ చేసిన రోజుని బీపీ మండల్ డేగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్నాము 52-55% ఉన్నటువంటి బీసీలకి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ప్రకారము 22%, 50% మించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఓబీసీ రిజర్వేషన్లు 22% ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన 22.5% ఇచ్చారు. అలాగే 15 నుంచి 18% లేనటువంటి ఓసీలకి ఈరోజు ఎకనామిక్ బ్యాక్వర్డ్ నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇలాంటి తారతమ్యాన్ని అంతా కూడా నివారించడానికి బీసీ కమిషన్ని ఏర్పాటు చేసి ఓబీసీ కమిషన్లో ఈ బీపీ మండల్ గారు నిరంకుశమైనటువంటి కృషి చేసినటువంటి కారణంగా ఈరోజు బీపీ మండల్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది.